అందరికీ నమస్కారం. అక్షయ తృతీయ 2026వ సంవత్సరంలో ఏప్రిల్ 19 ఆదివారం జరుపుకుంటారు. అక్షయ అంటే ఎప్పటికీ తగ్గని నిత్యం పెరుగుతూ ఉండేది. ఈ రోజున చేసే పూజలు, జపాలు, దానాలు ఎన్నో రెట్లు ఫలిస్తాయని విశ్వాసం. ఈ పవిత్ర దినంలో శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మి అనుగ్రహం ప్రత్యేకంగా లభిస్తుంది. వారి కటాక్షంతో ఇంటిలో ఐశ్వర్యం, సంతోషం, శాంతి నిండిపోతాయి. పురాణాల ప్రకారం శ్రీకృష్ణ పరమాత్మ సుధామునికి అక్షయ సంపద ప్రసాదించిన రోజు ఇదే. అలాగే పాండవులకు అక్షయ పాత్ర లభించి ఎప్పటికీ ఆహారం తగ్గకుండా ఉండే వరం కూడా పొందారు. అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన వస్తువులు అక్షయంగా అంటే ఎప్పటికీ తగ్గకుండా పెరుగుతాయని నమ్మకం. ముఖ్యంగా సంపద, శుభం, ఐశ్వర్యం కోసం ఈ రోజున కొన్ని వస్తువులు కొనడం శుభప్రదం. బంగారం మరియు వెండి. ఈ రోజున బంగారం లేదా వెండి కొనడం అత్యంత శుభం. ఇది సంపదను పెంచుతుంది మరియు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని విశ్వాసం. ధాన్యాలు, బియ్యం మరియు గోధుమలు. ధాన్యాలు కొనడం అనేది ఇంటిలో ఎప్పటికీ అన్నం కొరగాకుండా ఉండాలని సూచిస్తుంది. ఇది సంపూర్ణతకు సంకేతం. పూజా సామాగ్రి. దీపాలు, అగరబత్తులు, పసుపు, కుంకుమ, పూలు వంటి పూజా వస్తువులు కొనడం చాలా శుభం. ఇవి ఇంట్లో ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి. కొత్త పాత్రలు. వంట పాత్రలు లేదా పూజా పాత్రలు కొనడం శుభప్రదం. ఇది ఇంటి అభివృద్ధికి సంకేతంగా భావిస్తారు. దేవతా విగ్రహాలు లేదా ఫోటోలు. శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మి విగ్రహాలు లేదా ఫోటోలు కొనడం చాలా మంచిది. ఇవి ఇంటిలో శుభాన్ని, శాంతిని తీసుకువస్తాయి. తులసి మొక్క లేదా పవిత్ర మొక్కలు. తులసి మొక్క కొనడం చాలా పవిత్రం. ఇది ఆరోగ్యం, శాంతి, ఆధ్యాత్మికతను పెంచుతుంది. ఈ రోజున చేసే మంచి పనులు ఎన్నో రెట్లు ఫలిస్తాయి. అన్నదానం, వస్త్రదానం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది. భక్తితో దేవుణ్ణి స్మరించిన వారికి ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయి. ఉదయం స్నానం చేసి ఇంటిని శుభ్రం చేయాలి. దీపాలు వెలిగించి పూలు, పండ్లు దేవునికి సమర్పించాలి. భక్తిభావంతో విష్ణువు, లక్ష్మీదేవిని ప్రార్థించాలి. మంత్రాలను జపించాలి. శ్రీ మహావిష్ణు నామాలు. ఓం విష్ణవే నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. మహాలక్ష్మీదేవి నామాలు. ఓం మహాలక్ష్మ్యై నమః, ఓం శ్రీయై నమః, ఓం కమలాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్ష్యై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం చంచలాయై నమః. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఈ మంత్రాలను అక్షయ తృతీయ రోజున జపిస్తే అక్షయ ఐశ్వర్యం, శాంతి లభిస్తాయి. ఈ పవిత్ర రోజున కోపం, ద్వేషం, చెడు ఆలోచనకు దూరంగా ఉండాలి. మంచి మనసుతో, సాత్విక భావంతో రోజును గడపాలి. ఈ అక్షయ తృతీయ మీ జీవితంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం నింపాలని శ్రీ మహావిష్ణువు మరియు మహాలక్ష్మీదేవిని కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని భక్తి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.